మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని దినాలుగా మనం మార్కు సువార్తల నుంచి యేసు ప్రభువారి యొక్క చివరి సేవా జీవితాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన చేసిన కార్యములు, ఆయన చివరి దినాల్లో శిష్యులను ఎలాగూ సిద్ధపరుస్తున్నారో, వారి పరిచర్యను ఎలా చేయాలో అనేకమైన విలువైన మాటలు, అద్భుతాలు తగ్గించి శిష్యులతో ఎక్కువ సమయం గడిపి ఆయన యొక్క మరణ దినాల గురించి వారితో మాట్లాడుతూ, పునరుద్ధానం గురించి వారితో మాట్లాడుతున్న విషయాలను మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో ఇది చివరి పస్కా పండుగ. శిష్యులు వచ్చి మేము ఎక్కడ ఈ భోజనంను సిద్ధపరచాలని చెప్పి వారు అడిగినప్పుడు, మీరు వెళుతూ ఉండగా గ్రామంలో ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతాడు, అతడు సమస్తమును సిద్ధపరచని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. పస్కా పండుగకు లేకపోతే ఆ యొక్క పస్కా బలికి సిద్ధపరిచిన విషయాలు మనం చూసినప్పుడు మొదటిగా మనము చూస్తే అది ఒక విలువైన ప్రాముఖ్యమైన ఒక పండుగగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, నిర్దోషి అయిన ఏడాది గొర్రెపిల్లను తీసుకోవాలి. రెండవది, పులియని రొట్టెలు మనం తీసుకోవాలి. మూడవది, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీరు కావాలి. నాలుగవది, మనం చూసే ద్రాక్షారసం కావాలి. ఐదవది, గిన్నెను ముంచి వారికి ఇచ్చిన మనం చూస్తున్నాం, అది మనకు కావాలి. ఆరవది, మనం చూసినప్పుడు చేతు కూరలు చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ ఆరు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రజలు కూర్చున్నా కానీ ఈ ఆరు విషయాలు కూడా వారి జీవితంలో ప్రాముఖ్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క పస్కా పండుగ యేసు ప్రభు వారి జీవితంలో చివరిది, కానీ ఇక రాబో దినాల్లో ఆయనే పస్కా బలిగా వధించబడుతున్నట్లుగా మనము 1 కొరింథీ పత్రిక మనం స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు వారే పస్కా బలిగా మన కొరకు వధించబడి, మన కొరకు అర్పించబడి, మన కొరకు మరణించి ఆయన పునరుద్ధానుడిగా తిరిగిన యేసు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసు మనకి యేసు ప్రభు వారి సేవా జీవితంలో శిష్యులు ఆయనతో ఉన్నారు, కానీ అనేకమైన విషయాలు వారికి అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేక సార్లు వారు అర్థం కాలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో, ఆయన నిజమైన దేవుడు వారు గ్రహించారు కనుక ఆయన నమ్మి ఆయన గురించి అద్భుతమైన ప్రసంగాలు చేశారు. అనేక మంది ప్రభు ఎదుకు నడిపించబడ్డారు. అనేక మంది యొక్క జీవితాలను వారు మార్చినట్టుగా మనం చూస్తున్నాం. నిజమైన దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించకుండా నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. నువ్వు దేవుని శక్తిని నిజంగా గ్రహించినప్పుడు దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు. శిష్యులతో ప్రభు ఉన్నంతసేపు కూడా వారు ఏమీ చేయలేకపోయారు, మౌనంగా ఉండిపోయారు. కొన్నిసార్లు అద్భుతాలు చేసే శక్తి వారికి ఇచ్చినా కానీ వారి అల్ప విశ్వాసాన్ని బట్టి వారు చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారితో చెప్పిన మాటలు వారు జ్ఞాపకం చేస్తున్నారో, చివరిలో ప్రభు ఒక్కసారి ఆరోహణం వెళ్ళిపోగానే వారి సేవా జీవితం మనకు తెలుసు. ఆ యొక్క పుస్తకాలు మనం ధ్యానం చేస్తే ఎన్ని అద్భుతాలు వారు చేశారు, ఎంతటి జీవితాలను వారు మార్చారు. దేవుడు మన కొరకు పస్కా బలిగా వచ్చారని చెప్పి వారు నమ్మారు, ప్రభువును అంగీకరించారు, ప్రభువు కొరకు బలముగా వాడబడ్డారు. నువ్వు దేవుని శక్తిని గ్రహించు, దేవుని శక్తి మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు అందజేయగాక. ఆమేన్.